చెప్తున్నారు. నేను చెప్పిన మాట అవాస్తవమైతే సత్యదూరమైతే సభాసాక్షిగా నేను చెప్పడానికి తయారుగా ఉన్నాను అని చెప్తున్నప్పుడు తల్లికి వందనం 15,000 రూపాయలు 13,000 రూపాయలు నేరుగా తల్లికి అకౌంట్కి వేస్తాము. మీ దృష్టికి ఏదైనా 6,000 7,000 వస్తే 6,000 7,000 పడిందంటే ఆ లిస్ట్ మాకు ఇవ్వండి. తప్పకుండా కూర్చోండి. సమంత కూర్చోండి. కూర్చోండి సార్. మంత్రి గారు కూర్చోండి. అందరూ కూర్చోండి. మాట్లాడతారు. కూర్చోండి. ఎల్వైపీ గారు అయిపోయిన తర్వాత మాట్లాడు. దయచేసి లేదు. కూర్చోండి ప్లీజ్. నేను మళ్ళీ చెప్తున్నాను, కొంతమందికి ఏదైనా తప్పిదం జరుగుంటే మీరు మా దృష్టికి తీసుకురండి. అంతేగాని స్కీమ్ తప్పిపడితే మాత్రం కుదరదని చెప్పేసి మనం చేస్తాను. ఓకే ఎల్వైపీ గారు. అధ్యక్ష పెద్దల సభ, గౌరవమైన సభ. నాకు భగవంతుడు వినండి. కూర్చోండి. నాకు ఎల్వైపీ గారు మాట్లాడండి. మెంబర్స్ కూర్చోండి. మా పక్షానికి మెంబర్స్ కూర్చోవాలి. గౌరవించిన సభ. ఎల్వైపీ గారు మీరు మెంబర్స్ కూర్చోమని కాబట్టి కూర్చోండి. కాబట్టి ఆ అధికారంతోనే ఆ ఇచ్చిన ఆ ప్రివిలేజ్తోనే ఈ సభలో నేను మాట్లాడతాను. అధ్యక్ష మళ్ళీ చెప్తున్నాను, నేను సభను తప్పుతో పట్టించినట్టు అన్ని కానీ మీరు రుజువు చేస్తే నేను దానికి విచ్చుతాయి ఎప్పటి చెప్తాను మాట చెప్పాను. దయచేసి గుర్తుంచుకోండి. ఒప్పుకోలేపుతారుగా మంత్రి గారు, అధ్యక్ష ఒప్పుకోలేపుతారుగా మంత్రి గారు ఒప్పులేతారుగా మాట్లాడుతుంది. దయచేసి అధ్యక్ష నేను చెప్తుంది ఏంటంటే మాకు తెలుసండి. నేను 15 సంవత్సరాలు మంత్రిగా చదివించి ఇక్కడ మాట్లాడా. మీరు మాకు నీతులు చెప్పక్కలే. మాకు తెలుసు సభ సాంప్రదాయం, మాకు తెలుసు. మేము సభ సాంప్రదాయం ప్రకారం మాట్లాడతాం. దయచేసి అధ్యక్ష నేను చెప్పింది ఏంటంటే మళ్ళీ రిపీట్ చేస్తాను. నేను చెప్పింది ఏంటంటే సబ్జెక్టు క్వశ్చన్ నెంబరు పర్సంటేజ్ ఇది మొత్తం ఇచ్చిన మీరు ఇచ్చిన 60 లక్షలు ఎంత నెంబర్ చెప్పారు కదా, దాంట్లో సుమారు 15% నాట్ 15 మంది 15,000 కాదు 15% అని సుమారు సబ్జెక్ట్ క్వశ్చన్ అంకి మీరు 18 సుమారు 18 సబ్జెక్ట్ క్వశ్చన్ అంకి మీరు మీ నియోజకవర్గంలో కానీ మీ కలెక్టర్ కానీ లేకపోతే మీ అధికారులు కానీ పిలిచి అడగండి. 7,000 మాత్రం ఇచ్చారు. ఇంకా 8,000 ఇవ్వాలి. ఇది వాస్తవం. ఇది రికార్డు. దయచేసి కాకపోతే చేయండి, పిలిపించండి అధికారులు అడగండి అని చెప్పండి. అంతేగాని చెప్పండి అధికారులు